బులెటిన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం మధ్య లెటర్ వార్ నడుస్తోంది. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈసీ పూర్తిగా విఫలమైందని, విశ్వసనీయత కోల్పోయిందని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి 18 అంశాలపై ఫిర్యాదు చేశారు. పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు, అంతకుముందు చోటు చేసుకున్న పరిస్థితులు, ఈవీఎంల మొరాయింపుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. టీడీపీ లేవనెత్తిన అంశాలపై స్పందించిన ఈసీ ఈవీఎంలకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను తెలిపేందుకు ప్రత్యేక భేటీని ఏర్పాటు చేసింది. టీడీపీ నుంచి టెక్నికల్ నిపుణులను పంపాల్సిందిగా సూచించింది. ఈ భేటీకి టీడీపీ తరపున ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్ హాజరయ్యారు. దీనిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ కు లేఖ రాసింది. హరిప్రసాద్ పై ఈసీ సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై ఈవీఎం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ముంబైలో క్రిమినల్ కేసు కూడా నమోదైందని ఆ లేఖలో పేర్కొంది. ఇలాంటి ఆరోపణలున్న వ్యక్తిని చంద్రబాబు బృందంలో సభ్యులుగా చేర్చడం సముచితమా అని ప్రశ్నించింది. హరిప్రసాద్ బదులు ఇతర సాంకేతిక నిపుణులను పంపితే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 15న ఉదయం 11 గంటలకు మరోసారి కలవచ్చని లేఖలో సూచించింది ఈసీ. కేంద్ర ఎన్నికల సంఘం లేఖకు టీడీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలపై మండిపడుతూ మరో లెటర్ రాసింది. ఈవీఎంల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కేసులను తెరపైకి తెస్తోందని ఆరోపించింది. దేశంలో ఎంతో మంది ఎంపీలపై కేసులు ఉన్నాయని, వారందరినీ పార్లమెంటుకు రాకుండా అడ్డుకుంటారా అని సూటిగా ప్రశ్నించింది. ఈసీ నిర్వహిస్తున్న భేటీకి టీడీపీ తరపున హరిప్రసాదే హాజరవుతారని, ఆయన్ను అనుమతించాలని మరోసారి లేఖలో కోరింది టీడీపీ. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపికృష్ణ, కేంద్ర ఎన్నికల సంఘంపై టీడీపీ పోరు కొనసాగుతోంది. టెక్నికల్ టీం విషయంలో ముఖ్యంగా హరిప్రసాద్ని వద్దంటూ ఈసీ టీడీపీకి లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ కూడా దూకుడు పెంచుతూ ప్రతిలేఖను రాయడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యంగా స్టాండోఫీ యుహ్లంకి లేఖ రాయడం జరిగింది. ఎందుకు ముఖ్యంగా హరిప్రసాద్ని వద్దంటున్నారు? అతనికి 2010లో అమెరికా నుంచి అత్యుత్తమ టెక్నికల్ నిపుణుడిగా ఒక అవార్డు కూడా రావడం జరిగింది. 2010లో అతని పైన క్రిమినల్ కేసు నమోదైందని చెప్పి దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని బూచిగా చూపిస్తూ ముఖ్యంగా టీడీపీ లేవనెత్తుతున్న టెక్నికల్ అంశాలను అడ్డుకునే విధంగా ఈసీ వ్యవహరిస్తుంది. ప్రజలకు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ ఈవీఎంల మిషన్లపైన, వీవీప్యాట్ యంత్రాలపైన నమ్మకం కలిగించేలాగా ఎన్నికల సంఘం వ్యవహరించాలి, కానీ ముఖ్యంగా పక్కకు తప్పుకునే విధంగా ఈసీ వ్యవహరిస్తుందని చెప్పి మండిపడుతూ ఒక ప్రతిలేఖను ఈసీ రాసిన లేఖకు ప్రతిగా పంపించడం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకి ముఖ్యంగా సుదీప్ జైన్ అలాగే ముఖ్యంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం టెక్నికల్ టీంకి సంబంధించిన ప్రొఫెసర్ సహాని అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా హరిప్రసాద్ కాకుండా ఇతర సభ్యులతో మీరు రావచ్చు అని చెప్పి నిన్న లేఖను రాయడం జరిగింది. లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ హరిప్రసాద్తోనే వస్తాము, అతను ముఖ్యంగా టెక్నికల్ ఎక్స్పర్ట్, అతనిపై ఉన్న కేసుల ఆధారంగా ముఖ్యంగా టీడీపీ చెప్తుంది పార్లమెంట్లో అనేక మంది నేర చరిత్రలు గల వాళ్ళు ముఖ్యంగా ఎంపీలుగా వస్తున్నప్పుడు ముఖ్యంగా నేర అభియోగాలు ఉన్న వ్యక్తి, ముఖ్యంగా అతను ఒక టెక్నికల్ నిపుణుడు, సాంకేతిక నిపుణుడు, అతని సేవల్ని ఎందుకు వినియోగించుకోదు, అతను లేవనెత్తున్న అంశాలని ఎందుకు ఈసీ పరిగణలోకి తీసుకోదు అన్న అంశాలను జోడిస్తూ ఈసీకి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా హరిప్రసాద్తోనే మేము టెక్నికల్ టీం ముందుకు వస్తామని చెప్పి లేఖను పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ నిన్న ముఖ్యంగా సాయంత్రం 4 గంటలకే హరిప్రసాద్ అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎంపీ, వీరిద్దరూ కూడా వెళ్ళినప్పుడు ముఖ్యంగా హరిప్రసాద్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి తర్వాత సోమవారం మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పిన తర్వాత ఈ లేఖను టీడీపీకి పంపించడం జరిగింది. సో ఈ లేఖ పట్ల టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. మోడీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఉదయం సునీల్ అరోరా 12:30 కలిసినప్పుడు సాయంత్రం 4 గంటలకు వచ్చి మా టెక్నికల్ టీంని కలవండి అని చెప్పి చంద్రబాబుకు సూచించారు. సో 4 గంటలకి ఈ హరిప్రసాద్ అలాగే రామ్మోహన్ నాయుడు వెళ్ళినప్పుడు మళ్ళీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హరిప్రసాద్ని రావద్దని చెప్పడం వెనుక ముఖ్యంగా సునీల్ అరోరాకి ఎవరో డైరెక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. 9 ఏళ్ల క్రితం నాటి కేసుని బూచిగా చూపించి ముఖ్యంగా అతనిపై కేసులున్నా సరే అతనికి ఉన్న టెక్నికాలిటీస్, సాంకేతిక రంగంపై అతనికి ఉన్న నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యంగా అతని యొక్క లేవనెత్తున్న అభ్యంతరాలని సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఈసీ వ్యవహరించాలి,
కానీ ఈ విధంగా పారిపోయే విధంగా కాదు అని చెప్పి ముఖ్యంగా టీడీపీ నేతలు ఈసీకి సవాల్ విసిరిన పరిస్థితి కూడా ఉంది. అందుకు ధీటుగానే ప్రతిలేఖను కూడా ఈసీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించడం జరిగింది. సో ఈసీ ముఖ్యంగా హరిప్రసాద్ ని అలౌ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలా. అలాగే ఈసీ విశ్వసనీయతపైన ఈ రోజు ప్రతిపక్ష నేతల సమావేశం కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరగబోతోంది. వివిధ పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకులంతా కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాలు మొదటి విడతలో ఏ విధంగా మొరాయించాయి, అలాగే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రజలకు విశ్వసనీయత కల్పించే విధంగా ఈసీ వ్యవహరించాలన్న అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు ప్రతిపక్ష నేతలు. సో ఓవరాల్ గా ఈ రోజు కూడా రెండో రోజు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అనేక అంశాలు ఈసీ పైన, అలాగే ప్రస్తుతం జరుగుతున్న దేశంలో జరుగుతున్న ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలన్నింటిపైన కూడా ప్రతిపక్ష నేతలు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోబోతున్నారు. రైట్ గోపికృష్ణ.